తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ను సీఎం కాకుండా అడ్డుకుంటున్నారా? అన్నా డీఎంకే మరియు డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా? తమిళనాడులో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఇవి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేశపడుతున్నారు. మెరీనా బీచ్ దగ్గర అందరూ కలిసి ధర్నా చేయాలి, ఈ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో విజయ్ను సీఎం కాకుండా కుట్రలు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతుంటే మెరీనా బీచ్ దగ్గర పోలీసులు ఇప్పటికే పూర్తి బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఇప్పుడే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గవర్నర్ను కలవడానికి వెళ్ళటం జరిగింది. అత్యధిక స్థానాలు గెలిచిన ఏకైక పార్టీగా విజయ్ను అధికారాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ పిలవాలి, కానీ ఇప్పటి వరకు గవర్నర్ పిలవలేదు. దీనిపై విజయ్ ఈరోజు వాళ్ళ పార్టీ నాయకులతో చర్చలు జరిపి ప్రజలకు ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేసి వీలైతే సుప్రీంకోర్టుకు కూడా మనం వెళ్ళాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. అత్యధిక సీట్లు వచ్చిన ఏకైక పార్టీగా కంపల్సరిగా అధికారాన్ని ఫామ్ చేసే రైట్ టీవీకే పార్టీకి ఉంది. గవర్నరు పిలవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, మీకు మ్యాజిక్ ఫిగర్ను మీకు మద్దతు ఉందని మీరు నిరూపించుకోండి అని గవర్నరు అత్యధిక స్థానాలు వచ్చిన ఆ పార్టీకి పిలుపు ఇవ్వాలి. కానీ ఇప్పుడు వరకు గవర్నర్ ఆ పిలుపు ఇవ్వలేదంటే కారణం ఏంటి? మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. బీజేపీ మార్క్ రాజకీయం తమిళనాడులో ఎలా పనిచేస్తూ ఉంది, విజయ్ను రాజకీయంగా సీఎం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏదో జరుగుతూ ఉంది, ఖచ్చితంగా జరుగుతూ ఉంది అని సోషల్ మీడియాలో నెటిజన్లే కాదు ప్రజలు కూడా అనుకుంటున్నారు. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ప్రజల్లో ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ప్రజలు రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి తమిళ రాజకీయం 2-3 రోజుల్లో మహారసవత్రంగా ఉండబోతూ ఉంది. ఎందుకంటే తమిళనాడు ప్రజలు ఊరికే వదిలేరు. వాళ్ళు ఓట్లు వేసి గెలిపించుకున్న అత్యధిక స్థానాలు ఇచ్చిన విజయ్ను సీఎం కాకుండా రాజకీయ నాయకులు అడ్డుకుంటే తమిళనాడు ప్రజలు ఊరికే వదిలేరు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జల్లికట్టు లాంటి మరో ఉద్యమం తమిళనాడులో రాబోతూ ఉంది. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకుంటే జల్లికట్టు తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, దేశానికంతటి కూడా తెలియజేస్తాం అని ఈపాటికే సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిజంగా టీవీకే పార్టీ అధ్యక్షుడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఖచ్చితంగా చేస్తున్నారనే మనం అనుకోవాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి ఏకైక పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చిన ఏకైక పార్టీకి ఖచ్చితంగా గవర్నర్ దగ్గర నుండి పిలుపు రావాలి. పిలుపు రాలా. నిన్నెళ్ళేసి విజయ్ గవర్నర్ను కలిశాడు. మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు 2 వారాలు గడువు ఇవ్వమని కోరాడు. మళ్ళీ ఈరోజు కూడా వెళ్తున్నాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి డిఎంకే అన్నా డిఎంకే కలవబోతున్నాయి అని. కానీ స్టాలిన్ మాత్రం విజయ్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, మేము అటువంటి ప్రయత్నాలు చేయటం లేదు అని అంటున్నారు. కానీ అన్నా డిఎంకే పార్టీ మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరాడు. బీజేపీ అన్నా డిఎంకే పార్టీలు కలిసి అక్కడ పోటీ చేశాయి. ఏం జరుగుతూ ఉంది తమిళనాడులో అనేది అర్థం కాల. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మేము మీతో కలిసి వస్తున్నాము అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. 2 టీవీకే పార్టీతో కాంగ్రెస్ మద్దతు ఉందని. 108 స్థానాల్లో 1 స్థానంలో విజయ్ పోటీ చేసిన నియోజకవర్గం నుండి రాజీనామా చేయాలి కాబట్టి 107 స్థానాలే లెక్క కౌంటింగ్ అవుతుంది. 118 స్థానాలు కావాలి. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు ఇచ్చింది. 107 ఒక 5 112. ఈ 112కి ఇంకా 6 సీట్లు కావాలి. 6 మంది అభ్యర్థుల్లో
ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు ఇతరులు వీళ్ళు కనుక కలిస్తే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ అనేది విజయ్ పార్టీకి దక్కుతుంది. ఆ ప్రయత్నాలే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకునేది లేదు అని విజయ్ పార్టీ నుండి సంకేతాలు అందుతున్నాయి. కాబట్టి విజయ్ అత్యధిక స్థానాలు గెలిచిన ఏకైక పార్టీగా ఆయన ముఖ్యమంత్రి కావడం ఇతరులకు ఇష్టం లేదు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తమిళనాడు రాజకీయం బలం చేకూరుస్తూ ఉంది. పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఇంకొద్దిగా ప్రజలలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏం జరుగుతుంది అనేది ఈరోజు మధ్యాహ్నం విజయ్ ప్రజల ముందుకు వస్తే కానీ 12 గంటలకి పార్టీ మీటింగ్ ఉంది. ఆయన పార్టీ మీటింగ్లో మాట్లాడిన తర్వాత ప్రజల ముందుకు వస్తే ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ విధి విధానాలు ఏంటి, ఏం చేయబోతున్నారు, తమిళనాడు రాజకీయం ఎలా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చి తెలియజేస్తా.